అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇతరులను గుడ్డిగా నమ్మడం మానుకోవాలి. ఆర్భాటం చేసే స్వభావం వల్ల ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. మీకు సన్నిహితంగా ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉండండి. ఇతరులకు సహాయం చేయడానికి వెనకాడకండి, కానీ వారిపై అధిక అంచనాలు పెట్టుకోవద్దు. నిర్మాణ పనులు కొంత నెమ్మదిగా సాగవచ్చు. ఎవరి మాటలకు ప్రభావితం కావద్దు. ప్రమాదకరమైన లేదా బేల్కు సంబంధించిన పనులకు దూరంగా ఉండండి. ఆందోళన, ఒత్తిడి కొనసాగుతాయి. వాహనాలు, యంత్రాలు, నిప్పును ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గృహిణులు అజాగ్రత్తగా ఉండవద్దు. అవసరమైన వస్తువులు పోవచ్చు. దుష్టుల వల్ల హాని కలగవచ్చు. ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన రోజుగా ఉంది. ఈ రాశి వారు తెలివిగా వ్యవహరిస్తే వారు తప్పకుండా ప్రయోజనం పొందుతారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకోవడానికి మీరు కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. ఒక క్లిష్ట పరిస్థితిలో స్నేహితుని నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇది మీ స్నేహాన్ని మరింత బలపరుస్తుంది. ఈరోజు ఎవరిని వెంటనే నమ్మవద్దు, లేకపోతే మీ అమాయకత్వాన్ని వారు ఆసరాగా తీసుకోవచ్చు. అత్యవసరం అయితే తప్ప మీ అభిప్రాయాలను వ్యక్తపరచవద్దు. కొత్త అతిథి రాక శుభవార్త ఇంటిని ఆనందంతో నింపుతుంది. అభ్యర్థన మేరకు రావాల్సిన మొత్తాన్ని చిన్న వాయిదాల్లో పొందవచ్చు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సామాజిక సేవల మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్న ఒక సంస్థకు మీరు మద్దతు ఇస్తారు. అక్కడ మీ ఉనికి గౌరవించబడుతుంది. స్నేహితుడు లేదా బంధువుతో కొనసాగుతున్న వివాదాన్ని తెలివిగా పరిష్కరించుకోండి. మీ కోపాన్ని, తొందరపాటును తగ్గించుకోండి. అలా చేయడంలో విఫలమైతే అది మీకు మాత్రమే హాని చేస్తుంది. వ్యాపారంలో అదృష్టం మీకు అనుకూలిస్తుంది మరియు చాలా పనులు సులభంగా పూర్తవుతాయి. అయితే తొందరపాటును నివారించండి. పనులను ఓపికతో పూర్తి చేయండి. ప్రత్యేక బాధ్యతల కారణంగా ఉద్యోగస్తులు పెరిగిన పని ఒత్తిడిని అనుభవిస్తారు. కుటుంబ బాధ్యతలు చక్కగా నెరవేరుతాయి. సంబంధాలు సన్నిహితంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తిపరంగా మరియు వ్యాపారపరంగా చాలా అనుకూలమైన సమయం నడుస్తుంది. మీరు చేపట్టే పనుల్లో ఆశించిన ఫలితాలు లభించి మీ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మీ తెలివైన నిర్ణయాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కుటుంబ విషయానికి వస్తే జీవిత భాగస్వామితో సంభాషించేటప్పుడు అత్యంత సంయమనం పాటించడం చాలా అవసరం. చిన్నపాటి అపార్థాలు రాకుండా ఉండాలంటే అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ మాటల్లోని మాధుర్యం బంధాన్ని మరింత దృఢపరుస్తుంది. ప్రశాంతమైన వాతావరణం కోసం మీ భాగస్వామి అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మీ సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహించండి. ఆవేశాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా వ్యవహరించండి. మీ లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ ఓర్పుతో ముందుకు సాగండి. శుభ ఫలితాల కోసం పెద్దల సలహాలను పాటించడం మంచిది. ఈరోజు మీకు అత్యంత ఉత్సాహంగా ఉండదు. చిన్న చిన్న విషయాలకు చిరాకు పడతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఖరారు అవుతుంది మరియు డబ్బు మీ వైపు ప్రవహిస్తుంది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టి మీపైనే ఉంటుంది. మీ జీవితంలో ఒక కొత్త మలుపు రావచ్చు. అది ప్రేమ మరియు శృంగారానికి కూడా ఒక కొత్త దిశను ఇస్తుంది. పనిలో మీ పోటీదారులు వారి తప్పుల పర్యవసనాలను ఎదుర్కొంటారు. ఏదో ఒక కారణం చేత ఈరోజు మీరు ఆఫీస్ నుండి ముందుగానే బయలుదేరవచ్చు. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని మీ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్తారు. ఈరోజు మీరు మరోసారి గతాన్ని గుర్తు చేసుకుని మీ వివాహం తొలినాళ్ళలోని ప్రేమ మరియు శృంగారాన్ని అనుభవించవచ్చు. ఈరోజు మీ కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోవాలి. శారీరక అలసట మరియు మానసిక ఆందోళన మిమ్మల్ని కలవరపెడతాయి. వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదానికి గురి కాకుండా జాగ్రత్త వహించండి. వీలైతే ఈరోజు ఏదైనా శస్త్రచికిత్సను వాయిదా వేసుకోండి. ఆత్మీయులు మరియు కుటుంబ సభ్యులతో వాదనలు జరిగే అవకాశం ఉంది. కొట్టి విషయాల్లో జాగ్రత్త వహించండి లేదా వాటిని వాయిదా వేసుకోండి. సుఖాలు మరియు వినోదం కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కొత్త అవకాశాలు, సంభవ్యాలతో నిండిన రోజుగా ఉంటుంది. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, మీ భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి సరైన సమయం. మీరు మీ అంతరాత్మను మరింత లోతుగా పరిశీలించుకోవడానికి ప్రయత్నించవచ్చు మరియు మీ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ముఖ్యమైన చర్యలు తీసుకోవచ్చు. పనిలో మీ అంకితభావం, కష్టపడి పనిచేయడం సానుకూల ఫలితాలను ఇస్తాయి. సహోద్యోగులతో స్పష్టంగా మాట్లాడండి, ఎందుకంటే మీ సంభాషణలు పరిస్థితిని మెరుగుపరుస్తాయి. కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి ఇది సరైన సమయం, కానీ మీ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయండి. మీ వ్యక్తిగత జీవితంలో
మీ సంబంధాలలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నించండి. ఏదైనా ఉద్రిక్తత ఉంటే బహిరంగ సంభాషణ ద్వారా దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మనశ్శాంతిని పొందడానికి మీకంటూ కొంత సమయం కేటాయించుకోండి. మీ ఆరోగ్యం విషయంలో మీకు మీరుగా కొంత విశ్రాంతి ఇచ్చుకోవడం గుర్తుంచుకోండి. చిన్న చిన్న విరామాలు తీసుకోండి మరియు మీ దినచర్యలో యోగా లేదా ధ్యానాన్ని చేర్చుకోండి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది, కానీ దాని ప్రభావం నెమ్మదిగా ఉంటుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బాగా నిద్రపోండి మరియు మానసికంగా సంతోషంగా ఉండండి. ఆఫీస్ ఒత్తిడిని మీ ఇంట్లోకి తీసుకురావద్దు. ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు మీ వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ కెరీర్లో ఒక ప్రతిష్టాత్మకమైన మరియు ప్రేరణ కలిగించే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజుల్లో కుటుంబంలో పరస్పర కలహాలు పెరిగి కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ ఆరోగ్యం యొక్క దీర్ఘకాలిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఇది మీ మానసిక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుంది. ఈరోజు మీ ప్రేమ సంబంధాలు కొన్ని సర్దుబాట్లు అవసరం కావచ్చు. అవి మీ సమస్యలతో కూడిన సంబంధాన్ని ఒక కొత్త దిశకు నడిపిస్తాయి. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక నిర్ణయం తీసుకోవడం గురించి చర్చ జరగవచ్చు. ఈరోజు మీరు సామాజిక రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ఊహించని ప్రయోజనాలు కలగడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో కొన్ని మార్పులు చేయడానికి కూడా మీరు ప్రణాళిక వేసుకోవచ్చు. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే మీ సొంత వారికి దూరమయ్యే అవకాశం ఉంది. కెరీర్ చింతల కారణంగా పిల్లల ఒత్తిడికి గురవుతారు. ప్రభుత్వ అధికారులు తమ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సంబంధం స్నేహపూర్వకంగా ఉండాలి. ఈరోజు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పాత రుణం కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడిని అనుభవించవచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి మరియు మీ మాటల్లో సంయమనం పాటించండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన నమ్మకం హానికరం కావచ్చు. ఈరోజు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు మరియు పెండింగ్లో ఉన్న అనేక పనులు పూర్తి కావచ్చు. మీ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. మీ నాన్నగారి ఆరోగ్యం గురించి మీకు ఆందోళన ఉంటే సకాలంలో సలహా తీసుకోండి. నిలిచిపోయిన ఆర్థిక విషయాలు సానుకూల ఫలితాలను సూచిస్తున్నాయి. కుటుంబంతో గడిపే సమయం మీకు మనశ్శాంతినిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుని మిమ్మల్ని మీరు సమతుల్యం చేసుకోవడానికి అనువైన రోజుగా ఉంది. మీ బలాలను పరిగణించండి. మీరు ఏమి చేయలేరో మరియు ఏ పరిస్థితులు మీ అదుపులో లేవో నిర్ణయించుకోండి. ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మానుకోండి. దానికి బదులుగా మీరు చేయగలిగిన వాటిపై దృష్టి పెట్టండి. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఆలోచింపజేసే పుస్తకాన్ని చదవండి, సంగీతం వినండి లేదా ఏదైనా సృజనాత్మకత పనిలో నిమగ్నం అవ్వండి. నిద్ర చాలా ప్రశాంతంగా మరియు హాయిగా ఉంటుంది. మీ ఖర్చులపై ఒక కన్ను వేసి ఉంచండి. ఈరోజు మీరు భావోద్వేగాలతో నిండిపోతారు. మీలో నూతన శక్తి ప్రవాహం పెరుగుతుంది. మీ లోతైన ఆలోచనలను పంచుకోవడానికి, ఇతరులతో సంబంధాలను బలపరుచుకోవడానికి ఇది సరైన సమయం. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తపరచడానికి మీకు ధైర్యం లభిస్తుంది. ఇది మీ సన్నిహిత సంబంధాలను మరింత బలపరుస్తుంది. వృత్తిపరంగా మీ నైపుణ్యాలు, కృషి ప్రశంసించబడతాయి. మీ సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇది మీ ప్రాజెక్టులను విజయవంతంగా నడిపించడానికి సహాయపడుతుంది. మీరు సవాళ్ళను ఎదుర్కోవచ్చు, కానీ మీ తెలివితేటలు, పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. మీ ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ధ్యానం లేదా యోగాల సమయం గడపడం ద్వారా మీరు మనశ్శాంతిని పొందవచ్చు. ఈరోజు ఈ రాశివారు ఇతరులను గుడ్డిగా నమ్మడం మానుకోవాలి. ఆర్భాటం చేసే స్వభావం వల్ల ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. ఎవరి మాటలకు మీరు ప్రభావితం కావద్దు. ప్రమాదకరమైన లేదా బేల్కు సంబంధించిన పనులకు దూరంగా ఉండండి. ఆందోళన, ఒత్తిడి కొనసాగుతాయి. వాహనాలు, యంత్రాలు, నిప్పును ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన వస్తువులు పోవచ్చు. దుష్టుల వల్ల హాని కలగవచ్చు. ఊహించని ఖర్చులు కూడా తలెత్తవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.